మన విశాఖపట్నానికి ఇప్పుడు ఒక రికార్డు వచ్చేస్తుందండి. హాయ్, అది కూడా మామూలు రికార్డు కాదండి, మన దేశంలోనే నెంబర్ 1 రికార్డ్. అక్కడ కూడా ఓ బ్రిడ్జ్ కట్టేశారండి. ఓహో, అయితే ఏంటంటారా? ఆ బ్రిడ్జి ఆషామాషిది కాదండి. దాని మీదకెళ్ళి నిలబడి చుట్టూ చూసేస్తే కళ్ళు జిగేలమంటాయండి. ఒక్కసారి చూసేసి మన కళ్ళు కూడా జిగేలమనిపించేసుకుందామా? ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పర్యాటక రంగం అంతంత మాత్రంగానే ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక రంగం అభివృద్ధికి వడివడిగా అడుగులు పడ్డాయి. ముఖ్యంగా విశాఖ నగరం పరిసర ప్రాంతాల్లో పర్యాటక నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే విశాఖలో పర్యాటక పరంగా చాలా రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా దేశంలోనే అతిపెద్ద పొడవైన గాజు వంతెన అక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 50 మీటర్ల పొడవున ఉండే ఈ వంతెనపై తిరుగుతూ పర్యాటకులు సాగర తీరం అందాలను వీక్షించే వీలుంటుంది. ఇప్పటికే నగరంలో హోమ్ స్టేలు, ఎయిర్ డ్రోమ్స్ వంటివి అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు గాజు వంతెనతో పర్యాటక రంగం మరింత అభివృద్ధి సాధించనుంది. దేశంలోనే అత్యంత పొడవైన గాజు వంతెన విశాఖపట్నంలో నిర్మిస్తున్నారు. దాదాపు దీని నిర్మాణం కూడా పూర్తయింది. 2 నుంచి 3 వారాల్లో ఈ గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభించే అవకాశాలున్నాయి. విశాఖలో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే దీని నిర్మాణం చేపట్టారు. కైలాసగిరి వద్ద అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వంతెనను నిర్మిస్తున్నారు. కైలాసగిరి వద్ద టైటానిక్ న్యూ పాయింట్కు సమీపంలో దీనిని సిద్ధం చేశారు. ప్రకృతి సౌందర్యం, సముద్రపు అందాలను ఆకాశం నుంచి చూసేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రకృతి ప్రేమికులతో పాటు సాహస ప్రియులకు ఇది ఎంతగానో ఆకట్టుకోనుంది. దేశంలో ఇతర ప్రాంతాల్లో గాజు వంతెనలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే పెద్దది ఇదే. కైలాసగిరిలో ఈ గాజు వంతెన నిర్మాణాన్ని గత ఏడాది ప్రారంభించారు. దీనికి 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. ఈ గాజు వంతెనపై ఒకేసారి 40 మంది వరకు నిల్చుని ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. ఇప్పటి వరకు దేశంలో అతిపెద్ద గాజు గ్లాస్ వంతెన కేరళలో ఉంది. ఇప్పుడు దానిని మన విశాఖ వంతెన క్రాస్ చేయబోతుంది.